కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు కూడా అప్పట్లో తెలంగాణ జర్నలిస్టు అధ్యయన వేదిక వీటి పనిచేసింది మీరు. ఇరిగేషన్ విషయంలో కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదు అని బీఆర్ఎస్ అంటున్నది. అక్కడక్కడ కొంతమంది అంటున్నారు. నిజమేనా? అది అట్లా అనిపిస్తున్నదా? ఒకటి, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా కాంగ్రెస్ పార్టీకి ఎంత అవగాహన ఉన్నది, పార్టీ నాయకులకు ఎంత అవగాహన ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎంత అవగాహన ఉన్నది నాకన్నా మీకే బాగా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశానికి మొత్తం ఒక నూతన ప్రాజెక్టు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఏఎంఆర్పి కావచ్చు, ఇట్లా అనేక ప్రాజెక్టులు, చిన్న మైనర్ మేజర్ ప్రాజెక్టులు, వందల ప్రాజెక్టులు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి జనరల్గా అధికారంలో ఉన్నప్పుడే కదా చేసేది. మరి అధికారం లేనప్పుడు ఎవరు చేయరు కదా. సో అవగాహన లేనిదే ఇన్ని ప్రాజెక్టులు నిర్మాణం జరిగినాయా? పోనీ వీళ్ళు అవగాహన ఉండి ఎన్ని ప్రాజెక్టులు కట్టిర్రు, ఎంత కొత్త ఆయకట్టు ఇచ్చిర్రు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఇప్పుడు కట్టిన కాళేశ్వరం ఏమైంది, ఇదంతా కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇవాళే చూస్తున్నాం కాళేశ్వరంలో జరిగిన అవినీతి, కాళేశ్వరంకి వచ్చిన నెర్రెలు, ఇవన్నీ చూస్తున్నాం. అవినీతి ఇవాళ ఈరోజు పేపర్లో చూడండి, ఒక్కొక్క అధికారుల ఇళ్లల్లో 500 కోట్లు 1000 కోట్ల వరకు మొత్తం ఒక్కొక్కరి ఇళ్లలో 150 కోట్లు ఒక్కొక్కరి దగ్గర దొరుకుతున్నాయి. అంటే ఈ కాళేశ్వరం ఇంత అవినీతిమయం కావడంతో పాటు అది నాసిరకంగా నిర్మాణం జరగడంతో ఇవాళ కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అయింది. సో ఈ పరిస్థితి ఉంది. మరి వీళ్ళకి ఇంత అవగాహన ఉన్నది, మరి ఈ అవగాహన మరి ఎందుకు పనిచేయలేదో మరి ఏందో మీరే చెప్పాలి. వీళ్ళు ఎన్ని రివ్యూలు చేసినా సరే తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా ఏపీ ప్రయోజనాల కోసమే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారన్న ఒక ఆరోపణ బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నది. బీఆర్ఎస్ చేసేది అదే ఆరోపణ చేస్తుంది. వాళ్ళకి ఇంకా తప్ప వేరే ఏం లేదు. బేసిన్లు లేవు, బేసజయాలు లేవు అన్నోళ్ళు వాళ్ళకి అర్హత ఎక్కడిది మాట మాట్లాడడానికి? బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు. గోదావరి నీళ్లు 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. మీరు రాయలసీమకు తీసుకోపోవచ్చు అని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి ఆలోచనతోనే ఇవాళ బనకచెర్ల ఆలోచన ఆంధ్రప్రదేశ్ నేతలకు వచ్చింది. ఈ ఆలోచన ఎవరిచ్చారు? పోనీ మీ హయాంలోనే సంగమేశ్వర ప్రాజెక్టుకు పునాదులు పడ్డాయి కదా, అది కూడా ప్రగతి భవన్లో పడ్డాయి కదా. ఇది కనపడట్లేదా వాళ్ళకు? ఇది ఆనాడు జగన్మోహన్ రెడ్డి లేడా ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి పట్టిసీమ ఎట్లా నిర్మాణం జరిగింది? అది కూడా డైవర్షన్ ప్రాజెక్టే కదా. సో ఇన్ని తప్పులు వాళ్ళు పెట్టుకొని ఇవాళ బనకచెర్ల యొక్క ఆలోచనను మీరిచ్చి దాన్ని ఎట్లా అడ్డుకోవాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే బురద జల్లాలని ఒక ప్రయత్నం అడ్డుకునే ప్రయత్నానికంటే కూడా ఎందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా బనకచెర్ల నష్టం తెలంగాణకు అంటున్న కారణం ఏమిటి? ఒకటి, బనకచెర్ల అనేది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇదేదో మొత్తం మన రాష్ట్రం కూడా నిర్మాణం జరుగుతుంది, కొంత తెలియని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. కానీ బనకచెర్ల అనేది అది మన రాష్ట్రంలో లేదు స్పష్టంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాయలసీమలో ఉన్నది. సో పోలవరం నుంచి బనకచెర్లకు తీసుకురావాలని, సో అదంతా కూడా ఆ డైవర్షన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే జరుగుతున్నది. కాకపోతే ఇవాళ ఆ డైవర్షన్ జరిగే క్రమంలో మనం చెబుతున్నది ఏంటంటే మీరు ఈ డైవర్షన్ ఏందో చేసేదేదో అది తెలంగాణను చూటు చేసుకున్నా కానీ అభ్యంతరం లేదని గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు. కానీ నువ్వు బేషన్లు లేవు, బేషజాలు లేవు అని చెప్పి ఆ రోజు చెప్పి, సో నీ ఆలోచన ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ఇచ్చిన ఆలోచన ఇది. ఆ రిటైర్డ్ ఇంజనీర్ ఆలోచన వాళ్ళు తీసుకొని వాళ్ళ ప్రాంతంకి వెళ్ళి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. కానీ మీరు ఒకటి, తెలంగాణలో మొత్తం నికర జలాలకు మనకు రావాల్సిన వాటాకు మొత్తం మన ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత ఆ నిర్మాణానికి జరగబోయే నిర్మాణాలకు ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా ఇవన్నీ జరిగిన తర్వాత వరద జలాలు అదేవిధంగా నికర జలాలు ఇవన్నీ కూడా పంపించిన తర్వాత మీరు ఏమైనా నిర్మించుకోండి, దాంట్లో అభ్యంతరం లేదు. సో ఇదే సాకుతో వాళ్ళు నీళ్లు తరలించకపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకు అంటే మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇవాళ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సో 4 తూములతో స్టార్ట్ అయింది, ఇలా అది 12 తూములకు మొత్తం పోయింది. సో మళ్ళీ సంగమేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పోతిరెడ్డి కాలువలనే పోసి అది బనకచెర్లలో పోసి డైవర్షన్. పోతిరెడ్డిపాడు చేసిందే కాంగ్రెస్ వాళ్ళు కదా. కాంగ్రెస్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సంఘటననే చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రావాలని కొట్లాడినా అయిపోయింది. మరి ఇలా ఈ 10 ఏళ్లలో మరి సంగమేశ్వరం ఎందుకు స్టార్ట్ అయింది? పోతిరెడ్డిపాడు కన్నా పెద్ద మొక్క కదా సంగమేశ్వర.
పోతిరెడ్డిపాడు కన్నా పెద్ద పొక్క సంగమేశ్వర. రోజు 8 టీఎంసీలు పోయే సంగమేశ్వర నిర్మాణం ఎవరి హయాంలో పునాది పడ్డది? కేసీఆర్ హయాంలో పునాది పడ్డది కదా. ఇవన్నీ మీరు అడ్డుకోకుండా కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకుని ఇవన్నీ అడ్డుకోకుండా ఇవాళ వచ్చి మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం తగదు. అది హరీష్ రావు గారికైనా కేటీఆర్ గారికైనా, కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడతలేడు, బయటకు వస్తలేడు కాబట్టి ఆయన ఎందుకంటే ఇవన్నీ వచ్చి మాట్లాడితే మనం చేసిన తప్పులన్నీ కూడా ఎత్తి చూపుతారని ఆయన మౌనంగానే ఉన్నాడు. కానీ ఇద్దరే బావబామారులు ఓరు పోటీ పడి ఈయన ప్రెస్ మీట్ పెట్టగానే ఆయన ఇంకో ప్రెస్ మీట్, ఈయన ప్రెస్ మీట్ పెట్టగానే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అదేదో అది చిన్నపిల్ల చేస్తలేక ఉన్నది తప్ప ఏమైనది? మీరు అడుగుతున్నది ఏంది? నిన్న ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. సమావేశం జరగకూడదా? సమస్యల పరిష్కారం కాకూడదా? అయిపోయింది బ్లాక్ డే అంట హరీష్ రావు గారు మాట్లాడితే. ఏంది బ్లాక్ డే? ఏంది బ్లాక్ డే? జరిగిన అసలు ఏం చర్చ జరిగింది? బనకచెర్ల చర్చ జరిగిందని ఈయన చెప్పేస్తున్నాడు. ఏమైనా ఉందా ఆలోచన మీకు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారికంగా బనకచెర్ల చర్చే లేదు, మేము చర్చ పెట్టదలుచుకోలేదు అని చెప్పి అధికారికంగా చెప్తే ఎవరో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మినిస్టర్ మాట్లాడిండు ఇగో అని చెప్పి ఆ మినిస్టర్ తరఫున వాదనలు వినిపించదలుచుకున్నావా నువ్వు? ఏమీ ఒక స్ట్రాటజిక్గా ఉండాలి. తెలంగాణ నీళ్ళు తెచ్చుకోవాలన్నప్పుడు ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున మాట్లాడతావా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తరఫున మాట్లాడతావా? ఏం మాటలు అవి? మీరు కొంత ఆలోచన తెచ్చుకోండి, వ్యూహాత్మకంగా ఉండండి. తెలంగాణ తెచ్చుకున్నప్పుడు రాష్ట్ర ప్రజలందరూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు, అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించినాయి. ఇవాళ నీళ్లు సాధించుకోవడానికి కూడా ఒక రాజకీయ పార్టీగా ముఖ్యమంత్రికి మద్దతుగా ఉండాలి. నువ్వు ముఖ్యమంత్రి చెప్పింది కాదు, జరిగింది, ఇది అబద్ధము అని నువ్వే చెప్తున్నావు అంటే నువ్వు ఎవరి తరఫున వాదనలు వినిపించుకోదలుచుకున్నావు? ఎవరికి ద్రోహం చేయదలుచుకున్నావు? ఏపీ మంత్రి చెప్పింది అబద్ధమా? బరాబర్ ఏపీ మంత్రి ఏం చెప్పిండు? ఇలా మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్ పేపర్ చూడండి, 3 అంశాలపైన నిర్ణయం జరిగినాయి, 3 అంశాలపైన కమిటీ వేసిరని చెప్పారు. ఒకటి టెలిమెటరీ, మరొకటి శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించిన రిపేర్లకు సంబంధించి, మరొకటి గోదావరి ఇటువైపు, కృష్ణా బోర్డు అటువైపు, అది కూడా రాటిఫికేషన్. ఈ 3 అంశాలపైన కమిటీ వేయడం జరిగిందని చెప్పి ఇలా ఏపీ ఎడిషన్స్లో కూడా వచ్చింది. వాళ్ళు ఏదో అబద్ధం చెప్పి బయటకు వచ్చి దాన్ని చెప్పకుండా చెప్పిన అంశాన్ని, చర్చకు వచ్చింది చర్చకు రాలేని అంశాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం వాళ్ళ రాష్ట్ర ప్రజలకు చేసుకుంటే నువ్వు దాన్ని సమర్థించి ఈ ఆంధ్రప్రదేశ్ మాట్లాడిన మాటలను సమర్థిస్తున్నావు అంటే నువ్వు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నావు? ఎవరి తరపున నిలబడదలుచుకున్నావు? అంటే తెలంగాణ ముఖ్యమంత్రి తరపున నిలబడదలుచుకున్నావా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తరపున నిలబడదలుచుకున్నావా? వాళ్ళు తెలంగాణ ప్రజల తరపున అంటున్నారు. ఎవరి తరపున మాట్లాడితే మరి తెలంగాణ ముఖ్యమంత్రి మేము జరగలేదన్నప్పుడు నువ్వు ఈయన తరపున ఉంటావా, ఆయన తరపున మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? సో ఎన్ని రోజులు చెప్తారు ఈ అబద్ధాలు? ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. అబద్ధాలు మానుకోండి. ఈ రాష్ట్రానికి నీళ్లు సాధించేంత వరకు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా అందరం టెక్నికల్ ఎవరైనా ఇంజనీర్స్ అయినా ఎవరైనా మనం వ్యూహాత్మకంగా ఉండి మన వాటా, ట్రిబ్యునల్లో మన వాటా, కృష్ణాలో మన వాటా వచ్చేంత వరకు 575 టీఎంసీలు వచ్చేంత వరకు మనము నికర జలాలు వచ్చేంత వరకు వ్యూహాత్మకంగా ఉండాలి. ఆనాడు బచావత్ ట్రిబ్యునల్ కాకుండా మీరు ఏం చేశారు? మొదటి అపేక్ష సమావేశంలో 299 టీఎంసీకి ఒప్పుకొని వచ్చారు. అదే ఇది గుదిబండగా మారి 11 సంవత్సరాల నుంచి అదే కొనసాగుతుంది. మీరు ఎట్లా ఒప్పుకుంటారు?